Hi students, welcome to Dr. CSR Academy. Today's our given problem is regarding current electricity. The relation between the current in a conductor and the time is I equal to 12t plus 9t square అని ఇచ్చాడు. The charge passing through the conductor between the times t equal to 2 seconds and t equal to 10 seconds. ఈ టైం గ్యాప్లో ఎంత ఛార్జ్ ఫ్లో అయింది అని ఇచ్చాడు. అంటే ఐ అనేది ఇక్కడ కరెంట్ అనేది కాన్స్టెంట్ కాదు, ఇట్ డిపెండ్స్ ఆన్ టైం. టైంతో వేరీ అవుతుంది. ఐ ఈక్వల్ టు 12t ప్లస్ 9t స్క్వేర్ అని ఇచ్చాడు. అంటే ఇది వేరియబుల్ కరెంట్ అనమాట. కరెంట్ అనేది కాన్స్టెంట్గా లేదు. 2 ఆంపియర్స్ 3 ఆంపియర్స్ అలా ఫిక్స్డ్గా ఇవ్వలేదు, ఒక టైం ఫంక్షన్లో ఇచ్చాడు. అంటే టైం పెరిగే కొద్దీ కరెంటు కూడా పెరుగుతుంది అని అర్థం. ఇలాంటప్పుడు మనం ఈ ఈక్వేషన్ వాడాలి. ఛార్జ్కి ఐ ఈక్వల్ టు క్యూ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఐ డిటి, టైం t1 టు t2. ఇందులో ఐ అంటే ఎంత ఇచ్చాడు? 12t ప్లస్ 9t స్క్వేర్ ఇంటూ డిటి. t1 టు t2 ఇన్ బిట్వీన్ ద టైమ్స్ ఛార్జ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ టైమ్స్ ఎంత ఇచ్చాడు? 2 seconds అండ్ 10 seconds ఇచ్చాడు. 2, 10. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేద్దాం. మనకి ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏంటి? ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. ఇది ఫార్ములా. అలాగే ఇక్కడ 12t dt ప్లస్ 9t స్క్వేర్ dt విడివిడిగా ఇంటిగ్రేషన్స్ 2 టు 10. 12 ఇంటూ టీ పవర్ 1 అనుకోవచ్చు. ఇది అంటే ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్. అంటే ఇక్కడ ఏమవుతుంది? అకార్డింగ్ టు దట్ ఫార్ములా ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 అంటే టీ పవర్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 2, 10 ప్లస్ 9 ఇంటూ, అంటే కాన్స్టెంట్ కాబట్టి దాన్ని బయటికి తీసుకొచ్చేసాం. టీ స్క్వేర్కి ఎంత అవుతుంది? టీ పవర్ 2 ప్లస్ 1 బై 2 ప్లస్ 1 2, 10. నెక్స్ట్ క్యూ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేద్దాం. 12 ఇంటూ ఇదేమవుతుంది? టీ స్క్వేర్ బై 2 2 టు 10. 9 ఇంటూ ఇది టీ క్యూబ్ బై 3. ఇది కూడా లోవర్ లిమిట్ టు అప్పర్ లిమిట్ 10. ఇందులో టీ 2 కాన్స్టెంట్ కాబట్టి 2 డినామినేటర్లో ఉంది. టీ వేరియబుల్. ఇక్కడ టీ వాల్యూ 10 సబ్స్టిట్యూట్ చేయాలి, తర్వాత 2 సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. అంటే ఫస్ట్ టీ ప్లేస్లో 10 రాసి 10 స్క్వేర్ మైనస్ టీ ప్లేస్లో 2 రాసి 2 స్క్వేర్ 9/3. టీ ప్లేస్లో మళ్ళీ 10 క్యూబ్ మైనస్ 2 క్యూబ్ ఇలా వస్తుంది. ఇది ఎంత అవుతుంది? 6 ఇంటూ 100 మైనస్ 4 ప్లస్ 3 ఇంటూ 1000 మైనస్ 8. If you simplify it, you will get 3552 వస్తుంది. కూలమ్స్. ఇక్కడ ఇచ్చిన ఈ మనం ఒకసారి మళ్ళా చూద్దాం. ఇక్కడ కరెంట్ ఇచ్చాడు. కరెంట్ ఈజ్ నాట్ కాన్స్టెంట్, ఇట్ ఈస్ టైం డిపెండెంట్ ఫంక్షన్. అంటే టైం పెరిగే కొద్దీ కరెంట్ వాల్యూ పెరుగుతుంది. ఇక్కడ 1 పెట్టామనుకోండి టీ ప్లేస్లో 1 సెకండ్కి
ఎంత అవుతుంది? I ఈక్వల్ టు 12 ప్లస్ 9 అవుతుంది, అంటే 17 అవుతుంది. 2 పెడితే ఇంకా పెరుగుతుంది, అలా 3 పెడితే, అంటే టైం పెరిగే కొద్దీ కరెంటు కూడా పెరుగుతుంది. ఓకే, అంటే ఇది వేరియబుల్ కరెంట్ అనమాట. అయితే ఏమన్నాడు, ఇంత కరెంట్ ఇలా పెరుగుతుంటే ఈ టైం ఇంటర్వెల్లో 2 సెకండ్స్ నుండి 10 సెకండ్స్ టైం ఇంటర్వెల్లో ఎంత ఛార్జ్ ఫ్లో అయింది అని అంటున్నాడు. దానికోసం ఏంటంటే మనం ఈ ఫార్ములా యూజ్ చేయాలి. అంటే వేరియబుల్ కాబట్టి మనం ఇంటిగ్రేషన్ మెథడ్ ఫార్ములా వాడాలి. సింప్లీ I ఈక్వల్ టు dq బై డిటి, I ఈక్వల్ టు q బై టీ వేసుకోవడానికి లేదు. I కాన్స్టెంట్ అయితే మనం q బై టీ నెట్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ బై టైం టేకెన్ వేసేస్తే I ఈక్వల్ టు q బై టీ. అది I కాన్స్టెంట్ అయితే. ఇక్కడ ఏంటి, I వేరియబుల్ కాబట్టి యూ హ్యావ్ టు యూజ్ దిస్ ఎక్స్ప్రెషన్, q ఈక్వల్ టు ఇంటిగ్రల్ t1 టు t2 I dt. I వాల్యూ సబ్స్టిట్యూట్ చేశా, ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం ఉంది కాబట్టి. దీన్ని ఈ ఫార్ములాతో, మ్యాథమెటికల్ ఫార్ములా ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఇదంతా నీట్గా క్యాలిక్యులేట్ చేశాను. ఇక్కడ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఛార్జ్ వాల్యూ వచ్చేసి 3552 కూలుమ్స్ అని వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.